ఇడ్లీ పొడికి కావాల్సినవి: 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు దోరగా వేయించి, ఎండుమిర్చి 4, 5 వేసుకొని కొంచెం ఇంగువ చేర్చి, హాఫ్ స్పూన్ నువ్వులు వేసి సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవడమే. ఇడ్లీ పొడి రెడీ. వేయించిన వేరుశనగలు, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, కొంచెం వాటర్ చేసి గ్రైండ్ చేసి చట్నీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడి చేసి తాలింపు గింజలు వేగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చట్నీ రెడీ. 30 ఇడ్లీ కోసం లోతైన ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసి 2 గరిటెలు ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత వాటర్ పోసి స్టాండ్ పెట్టి ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ప్లేట్ పెట్టి మూత పెట్టి క్లోజ్ చేయాలి. 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు అలానే మూత పెట్టి ఉంచండి. స్పూన్తో 30 ఇడ్లీని వేరొక ప్లేట్లోకి తీసుకొని 30 ఇడ్లీపై నెయ్యి వేసుకొని చేసి పెట్టుకున్న పొడి చల్లుకొని ఆ పైన నెయ్యి వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడం.